హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం అండి. ఎప్పటిదాకా మనం థాయిలాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకుని తెచ్చుకున్న నిమ్మల్లో రకాలండి అన్నీ కూడా మా దగ్గర కాసిన రకాలు ఇవి. ఆల్రెడీ మీకు తాయి పట్టి లెమన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ పెంచుకున్నారు, కాయలు కాయించుకుంటున్నారు. ఇది వచ్చి తాయి పట్టి లెమన్ అండి. ఇది వచ్చి సీడ్లెస్ కాక్టైల్ లెమన్ అని చెప్పేసి ఇస్తున్నాం అండి. ఇది సీడ్లెస్ లెమన్ అది. దీన్ని స్కిన్ను జ్యూస్ కూడా చాలా ప్రసిద్ధి. ఇదేమో రైతులు తోటలు వేసుకునే కాక్టైల్ లెమన్ అండి. ఇదేమో రెడ్ లెమన్. ఇప్పటికే కొన్ని మొక్కలు ఇచ్చామండి, కొత్త రకం అండి. ఇది రెడ్ లెమన్, లోన పలుపు, ఇలా స్కిన్ కూడా రెడ్ కలర్ వద్దండి. ఇది వచ్చి యురేకా లెమన్. యురేకా లెమన్ అని ఇంకా తయారు చేయలేదండి. ఇది ఈ నిమ్మలన్నీ వెళ్తున్నాయి కదా, తర్వాత చూద్దాం కదని చెప్పి ఇప్పుడు తయారు చేస్తామండి రాబోయే సంవత్సరానికి. ఇది వచ్చి బిగ్ లెమన్, పెద్ద సైజు. ఇవన్నీ కూడా నిమ్మ జాతి ఫ్యామిలీస్ అనమాట. నిమ్మ రసం మనం ఎలా వాడుకుంటున్నామో మన దగ్గర ఉన్న నిమ్మ రసాలు అలాగే వాడుకోవచ్చు. ఈ రకంగా ఉంటాయండి ఇవి. ఈ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఎలా ఉంటుందన్నది తెలిస్తే చూద్దరు. కానీ ఇది తాయిపట్టి లెమన్ అండి. ఇది తాయిపట్టి లెమన్ రైతులు తోటలు వేసుకునే రకం, గింజలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఇలా పండు రంగు అవుద్ది అనమాట అండి. ఇది కూడా సేమ్ ఇది ఇలా పండు అయిన తర్వాత కోసుకుంటే బాగుంటుంది. పచ్చికాయప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అంటే ఒక 4-5 రోజులు లారీలో ప్రయాణం చేసినా 4-5 రోజులు అమ్ముకోవడానికి కూడా వీలైన రకం అనమాట అండి. ఇది మీకు ఇదిగోండి, ఈ రకంగా గింజలతో ఉంటుందండి. ఇది వచ్చి తాయి లెమన్. ఇప్పటికే చాలామందికి ఇచ్చాం మనం. ఇక పండు అయితే ఇలా ఉంటుందండి. పండు అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. చెట్టు నుంచి రాలిపోయినా కూడా ఒక వారం రోజులైనా సరే పాడవదు అనమాట రకం, అలాంటి వెరైటీ ఇది. ఇది ప్రజెంట్ లేటెస్ట్ రెడ్ లెమన్ అండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మొక్కలు పంపాం చాలామందికి. కాకపోతే చెట్టు కూడా పొట్టిది. ఇది స్కిన్ను పల్పు కూడా రెడ్గా ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి, ఇలా కలర్ మారి ఫుల్ రెడ్ వద్దు అనమాట అండి. ఇది మీ వీడియో కోసం తొందరగా కోసాను దీన్ని. అలాగే ఇదేమో కాక్టైల్ లెమన్ సీడ్లెస్ అండి. ఇది సీడ్లెస్ గింజలు ఉండవండి, కానీ స్కిన్తో సహా వాడుకోవచ్చు అనమాట. స్లైస్ కట్ చేసుకుని వాడుకోవచ్చు అండి. ఇదిగో, ఇది సీడ్లెస్. ఇది కూడా సీడ్లెస్ అండి. ఇది కూడా ఇంచుమించు సీడ్లెస్ అనమాట. ఇది కూడా మీకు యురేకా లెమన్ కూడా ఎక్కువ జ్యూస్కి పలుపుకి. ఇది సీడ్ ఉందండి. ఇది లైట్గా వైట్నెస్ బాగుంది. ఇది ఇది కూడా రసానికి ఉండాల్సిన కాయ అనమాట అండి. బిగ్ లెమన్ కూడా ఎక్కువ రసం జ్యూస్ వస్తుంది. ఇదిగోండి, ఇది పికిల్కి ప్లస్ దీనికి కూడా వాడుకోవచ్చు అండి. ఇది పచ్చడి పట్టుకోవచ్చండి, జ్యూస్ కూడా వాడుకోవచ్చు. ఈ రకంగా ఇన్ని రకాల కొత్త నిమ్మలు ఉన్నాయండి. ఏది ఫార్మింగ్కి, ఏది వెరైటీకి ఎలాగన్నది మేము కూడా స్టడీ చేస్తున్నాం. రైతుకి బాగుంటుందంటే రైతుకి ఇస్తామండి, లేదా సరదాగా పెంచుకుంటారంటే ఫామ్ హౌస్లకి, టెర్రస్ గార్డెన్లకి ఇస్తాం అనమాట. ఇది నిమ్మల యొక్క స్పెషల్. చూసారు కదా, ఈ నిమ్మలన్నీ కూడా మేము వేరే దేశాల నుంచి తెచ్చి మా పొలంలో పండించి కాయించిన తర్వాత మాత్రమే అంట్లు కట్టి పంపుతున్నాం. ఇది రెడ్ లెమను, ఇది తాయిపట్టి లెమను, ఇది సీడ్లెస్ కాక్టైల్ లెమను, ఇది యురేకా లెమను, ఇది బిగ్ లెమను. ఇలాగా ఈ 5 రకాల లెమన్స్ని మనం కొత్తగా డెవలప్ చేసామండి. ఈ కాకుండా మీకు మార్కెట్లో బాలాజీ నిమ్మ దొరుకుద్దండి, నాటు నిమ్మ దొరుకుద్ది, పెట్లూరు సెలక్షన్ 1 కాడి నుంచి నెంబర్లు ఉన్నాయండి దానికి. ఇంకా అవన్నీ కూడా మార్కెట్లో దొరికిన నెంబర్. అవన్నీ సీడ్ లింక్ చేస్తారు. ఈ మాత్రం ఎయిర్ లేరింగ్ ద్వారా తయారు చేస్తున్నామండి. ఇవి చెట్టు మీద కాపుకు వచ్చిన కొమ్మకి ఎయిర్ లేరింగ్ చేసి, ఎయిర్ వచ్చిన తర్వాత బ్యాగ్లో బతికించి వెల్ సెటిల్డ్ అయిన తర్వాత మాత్రమే మీకు పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఇలా నిమ్మల్లో ఇన్ని రకాలు ఉన్నాయండి. ముందు రోజుల్లోకి ఇంకా కొన్ని తయారు చేస్తాం. ఎక్కువ మొక్కలు తయారవ్వాలంటే మా దగ్గర మదర్ బ్లాక్లు తయారవ్వాలి. మదర్ బ్లాక్ తయారైతే కొన్ని మొక్కలు చేసి ఇవ్వగలుగుతాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నిమ్మలన్నింటినీ కూడా అందాక 1-2 చెట్లు పెంచుకుని చూసుకుని, అది మీకు మార్కెట్కి పనికొస్తుందా లేకపోతే మీ సొంతానికా మీ ఇంట్లోకా అన్నది నిర్ణయించుకుని అప్పుడు తోటలకు వెళ్ళండి. అప్పుడు దాకా మాత్రం 2 చెట్లు పెంచండి. 2 చెట్లని కాయలు చూసుకున్న తర్వాతే తోట వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. మా మొక్కలు కావాల్సిన వారికి ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతామండి. ఆ 2 ఫోన్ నెంబర్లోనూ
వాట్సాప్ ద్వారా సంప్రదింస్తే మీకు దగ్గరలో ఉన్న ఏఎన్ఎల్ ఆర్టీసీ సర్వీస్ ద్వారా ఆంధ్ర తెలంగాణ పంపుతామండి. బయట రాష్ట్రాలకే కొరియర్ ద్వారా పంపుతాం. దయించి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. మీ సప్తగిరి నరసి దుర్గారావు.